హాయ్ గాయ్స్, ఈరోజు వీడియోలో మష్రూమ్ గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే ప్యాన్లో ఆయిల్ తీసుకోవాలి. దాంట్లో మసాలా దినుసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ వేసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఆ తర్వాత దీంట్లో పసుపు ఇంకా అల్లం వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఈలోపు ఏం చేయాలంటే మనకి మష్రూమ్స్ మీద కొంచెం పొట్టులాగా ఉంటుంది, అది తీసేసి నీట్గా క్లీన్ చేసుకోవాలి. మనకి విలేజ్లో అయితే ఫ్రెష్గా దొరుకుతుంది, కానీ సిటీలో ఉన్న వాళ్ళకైతే అంత ఫ్రెష్గా దొరకవు. ఇప్పుడైతే ఒక 4 టమాటాలని కట్ చేసుకొని ఇలా మిక్సీ పట్టాలి. వచ్చిన పేస్ట్ని కర్రీలో వేసుకోవాలి. పేస్ట్ వేసిన తర్వాత కూర కొంచెం దగ్గర పడి ఉడుకుతుంది. అలాంటి టైంలో మనం కారం, సరిపోని ఉప్పు, అలాగే ధనియాల పొడి వేసుకోవాలి. అలానే కొన్ని వాటర్ కూడా వేసుకోవాలి. మంచిగా మరిగిన తర్వాత మనకి ఆయిల్ అనేది పైకి తేలుతుంది. అలా తేలిందంటే మనకి కర్రీ అయిపోయినట్టే. ఇంకా లాస్ట్లో కొత్తిమీర, కొంచెం ధనియాల పొడి వేసుకుంటే అయిపోతుంది. ఇలా మష్రూమ్ గ్రేవీ కర్రీ సింపుల్గా చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.